అంబటి రాంబాబు ఏదైతే గనక చంద్రబాబు నాయుడు గారిని దూషించిన కేసులో అరెస్ట్ అయిన మొదటి రోజు నుంచి విడుదలైన తర్వాత ఇప్పటి వరకు ఆయనకు రోజు పరామర్శ యాత్రలు ఆయన కుటుంబానికి అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి నిజంగానే కూటమి ప్రభుత్వం అనేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పు చేయకుండానే అరెస్ట్ చేసింది అనుకోవచ్చు అంటారా అంబటి రాంబాబు గారిని? అండి, అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు చాలా ఘోరమైన దూషణ పర్వంతో బాబు గారి వాళ్ళ తల్లిని వాళ్ళ కుటుంబాన్ని దూషించాడండి. ఇప్పుడు ఏదన్నా విషయం ఉంటే ఏదన్నా పాయింట్ల ప్రకారం పాలసీ ప్రకారం విమర్శించుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే ఈ బూతులు వాళ్ళ మూల అధికార భాష అయినా వైసీపీ అధికార భాష అయినా బూతు పురాణాన్ని రాంబాబు వల్లివేశాడండి కారులో. కాకపోతే దాన్ని మూల జానికి టీడీపీ కార్యకర్తలందరి ఆవేశానికి లోనయ్యి గల్లా మాధవి గారు కూడా మూల ప్రశ్నించడానికి అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ విషయం పెద్దదైందండి. కొంత మూల అట్లా దాడి జరగడం అయితే జరిగింది లైట్గా. అయితే ఈ విషయాన్ని వైసీపీ వాళ్ళు దొరికింది అవకాశంగా వాళ్ళ వైసీపీ వర్గంలో ఒక స్థాయి నాయకులందరూ మామూలుగా ఏదో అతను స్వాతంత్ర పోరాటం చేసినట్టుగా స్వాతంత్ర పోరాటం చేస్తా ఇండియన్ ఆర్మీ జవాన్ కానీ చచ్చిపోతే కనుక పరామర్శించినట్టుగా అతనేదో గొప్ప పని చేసినట్టుగా రోజుకు ఒకళ్ళిద్దరు వచ్చి ఆయన కూతురు అడ్డం పెట్టుకొని బాబు గారిని మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ ఉన్నారండి. ఈ ప్రజలందరూ గమనించవలసిందిగా మేము కోరుతున్నాము. ఆడ తప్పు ఎవరిది, దానికి సమాధానంగా ఏం చేయాలి, తెలుగుదేశం పార్టీ సమాధానంగా ఎట్లా రెస్పాండ్ అయింది అది చూడకుండా వీళ్ళు ఏంటంటే కేవలం రాజకీయం చేయడం కోసం రోజుకి ఇద్దరు ముగ్గురిని జగన్ రెడ్డి పంపించి ఇక్కడ వాళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టించి అతనేదో స్వాతంత్ర పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడిలాగా బిల్డప్ చేస్తున్నారండి. అతను ఇన్సిడెంట్ జరిగిన దాకా అతను కాపుల గురించి మాట్లాడింది లేదు, ఒక ప్రయత్నం చేసింది లేదని కాపు సామాజిక వర్గానికి గురించి. ఇంకా కాపులో కుర్రోళ్ళు కానీ వీళ్ళందరూ బాగా తిరిగిపోతులు, తాగుబోతులు, ఆవేశపరులు, ఊరికనే వేరే వాళ్ళని దాడి చేసి కొడతా ఉంటారు. అది వాళ్ళంటే నాకు ఇష్టం, ఆశయం. వీళ్ళు నాకు పడరు, కాపుదంటే నాకు పడదు, నేను స్వహతాగా ఎదిగాను, నాకు రాజశేఖర రెడ్డి భిక్ష పెట్టాడు కాబట్టి నేను ఎదిగాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి. కాపు యువత తిరగబడేటప్పుడు వాళ్ళకి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ కాడి నుంచి అతని తత్వం అదేనండి. ఏ కాడికి ఫస్ట్ దూషిస్తాడండి, ఎవరైనా తిరగబడితే మాత్రం అమ్మని భయపడి క్షమాపణ చెబుతూ ఉంటాడు. ఇప్పుడు జరిగింది కూడా సేమ్ అలానే. ఏంటంటే కల్తీ నెయ్యి లడ్డు విషయంని దాన్ని పక్కదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న పెద్ద డ్రామా అండి ఇది. దీనికి మామూలు ప్రజలందరూ గమనించారు ఈ విషయం కూడా. కాకపోతే వాళ్ళు ఏంటంటే దీన్ని వాళ్ళకి ఏ పనేం లేదంటే వైసీపీ వాళ్ళకి మామూలు అవకాశం దొరికింది కదా అని చెప్పి ఇట్లా మామూలుగా ఏదో స్వతంత్ర సమరయోధులు చచ్చిపోతే కనుక వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించినట్టుగా రోజు ఒకళ్ళిద్దరు వచ్చి పరామర్శిస్తున్నారండి. ఇప్పుడు అదే విధంగా మరి ఇంకో విషయం అండి, ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడికి వచ్చి కుల ప్రస్తావన చేస్తున్న వైసీపీ నాయకులు, లేదంటే ఉత్తరాంధ్ర నుంచి కానీ లేదంటే కనుక అటు ఇంకా చూస్తే కనుక చిత్తూరు ఆ జిల్లాల నుంచి వస్తున్న నాయకులను కానీ గమనిస్తూనే ఉన్నాం. మరి ఇదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి నందిగం సురేష్ గారు అరెస్ట్ అయ్యారు, మరి అప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అలాగే పక్క జిల్లాకు సంబంధించినటువంటి వల్లభనేని వంశీ, మరి అక్కడ పరామర్శకి ఇంతమంది వెళ్ళలేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు 120 రోజులు జైల్లో ఉన్న పరిస్థితి, ఆయన కుటుంబానికి పరామర్శ లేదు. మరి వీళ్ళందరినీ వదిలేసి ఒక్క అంబటి రాంబాబు దగ్గర మాత్రమే కుల ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఏంటంటే కేవలం రాజకీయం అండి ఇది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు చాలా బీజేపీ వాళ్ళ కలుపుకొని చాలా అన్యూన్యంగా పార్టీని మామూలు కూటమి ముందుకెళ్తాను. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మోడీ గారి ద్వారా కానీ కొన్ని కార్యక్రమాలు అన్ని తీసుకొని అన్ని కార్యక్రమాలు ల్యాండ్ అవుతున్నాయండి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతున్నాయి కార్యక్రమాలు. దాన్ని నాశనం చేయడానికి కుల ప్రస్తావన తీసుకొచ్చి అన్ని శాంతి భద్రతలు రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నారండి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అలానే మరి ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసి అతను ఎన్ని రోజులు ఉన్నా కానీ మరి వైసీపీలో ఉన్న నాయకులు ఏమైపోయారు, అప్పుడు వాళ్ళు అందరిని ఎందుకు అన్ని రోజులు నెల రోజులు ఎందుకు పరామర్శించలేదో మేము ప్రశ్నిస్తున్నాము. అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, అతను సీనియర్ నాయకుడు అండి వైసీపీలో, అతని కోసం కూడా ఎవరు వచ్చి మామూలు పరామర్శించి దాఖలాలు ఏమి లేవండి. కేవలం ఒక కాపు కులాన్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ అంబటి రాంబాబుని జీరోని హీరోని చేయాలనే ప్రయత్నం చేస్తున్నారండి. అతని వల్ల రాష్ట్రానికి 10 పైసలు ప్రయోజనం లేకపోగా
అంతా యుద్ధం. అతను ఏంటంటే నోటి తోలు ఎక్కువ అండి రాంబాబుకి. మామూలు ఏ కాడికి నోటి తోల సమాధానాలు తప్ప సౌమ్యంగా మంచిగా సమాధానాలు చెప్పిన దాఖలాలు అతని జీవితంలో ఎప్పుడు మేము చూడలేదండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మొన్నటి వరకు అంబటి రాంబాబుని టైగర్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంబోధించారండి. మరి నిన్న అంబటి రాంబాబు గారు ఏంటండి తనని తాను అలా పిలుచుకోవటం అసలు ఎలా చూడాలంటారండి అది? ఉండి జగన్ రెడ్డికి అసలు మైండ్ ఉందో చిప్పు దొబ్బిందో మాకు అర్థం కావట్లేదు. అతను ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు ప్రజల్ని ఆకట్టుకునే విధానం ఏంటో కానీ ఇప్పుడు 11కు పడిపోయాడండి 151 నుంచి. దానికి ఎంత కష్టపడాలి, ప్రజలకి ఏ విధంగా చేరువు కావాలి, మనం వాళ్ళకి ఏ కార్యక్రమాలు తీసుకుని వాళ్ళకి చేరువు కావాలి, ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఇవన్నీ ఆలోచించకుండా ఇట్లా కుల రాజకీయాలు రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలో రావాలంటే మాత్రం ఆ 11లో ఒకటి పోయి కేవలం ఒకటే ఉంటుందని మేము తెలియజేస్తున్నామండి. అతను పులి అయితే మరి కార్యకర్తలు 3 గంటలు 4 గంటలు ఆడున్నాడండి. లోపలికి వెళ్ళి తలుపేసుకొని ఎందుకు కుక్కబెట్టి ఏడిచాడని మేము అంబటి రాంబాబుని ప్రశ్నిస్తున్నాము. ఆ రోజు పోలీసులు సరిగా మామూలు చేయలేదని చెప్తున్నారు. ఆ రోజు పోలీసులు వారు కానీ అక్కడ కఠినంగా వ్యవహరించకపోయినట్టయితే అంబటి రాంబాబు పరిస్థితి ఎలా ఉండేదో అంబటి రాంబాబుకి తెలుసండి మాకన్నా. దాన్ని వాళ్ళు మర్చిపోయి పోలీసు వారిని తీవ్రంగా దూషిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, బీసీ నాయకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా అతను వాళ్ళ ఎమ్మెల్సీ అతని భార్య కలిసి చంపి దాన్ని ఎలా మేనేజ్ చేశారో పోలీసులు దాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా నిన్న మామూలు ఆక్షేపించిందండి. వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు పెట్టమని. అంటే ఇక్కడ ఇంకో విషయం అండి, ఇప్పుడు ఒక పక్కన సుప్రీంకోర్టు నుంచి గైడ్ లైన్స్ వచ్చినాయి, ఈ కేసును త్వరితగతిన తీయాల్సింది. 2022లో పోలీసులు రాజకీయ నాయకులు కొమ్మక్కయ్యి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని చెప్పి చాలా వివరంగా చెప్పిన పరిస్థితి. అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కనీస స్పందన, అతన్ని సస్పెండ్ చేయటం కానీ లేదంటే అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించండి అని మాట్లాడటం కానీ ఎందుకని లేదంటారు అసలుకి? అంటే అనంతబాబుని వెనకేసుకొస్తున్నారంటారా? అసలు నేరస్తుల్ని మామూలుగా ఖండించే కార్యక్రమం వైసీపీలో వాళ్ళ చాప్టర్లోనే లేదండి. కాకపోతే రేపు అతన్ని వైసీపీ పోలిట్ బ్యూరోలో కూడా తీసుకుంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది కాబట్టి అతనికి ఒక డిగ్రీ వచ్చినట్టేనండి అనంతబాబుకి. వైసీపీలో మళ్ళీ అతనికి ఈసారి మంత్రి పదవి కూడా ఇస్తారండి. జగన్ రెడ్డికి అలాంటి వాళ్ళంటేనే ప్రీతండి, మంచి వాళ్ళకి అవకాశం ఉండదు వైసీపీలో. ఏ కాడికి హత్యలు చేసిన వాళ్ళని, మామూలు కూనీలు చేసిన వాళ్ళని, రేపులు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు జగన్ రెడ్డి. దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళు నిన్న వచ్చిన తీర్పులో వైసీపీ పార్టీ నుంచి కనీస ఖండన వాళ్ళ తరపున కానీ ఏమి ఒక్కళ్ళు కూడా మాట్లాడిపోవటం చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వైఖరి ఏంటని మేము వాళ్ళని కోరుతున్నామండి తెలుగుదేశం పార్టీ తరఫున. అనంతబాబు కేసు విషయంలో నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో మీ వైఖరి ఏంటని మేము సూటిగా వైసీపీ పార్టీని ప్రశ్నిస్తున్నామండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి అంబటి రాంబాబు గారు ఇప్పుడు కూడా అంటున్నారు కదా, ఏది ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ఈ అంబటి రాంబాబు అనే కుక్కకు కూడా ఒక రోజు వచ్చింది, ఆ రోజు నేను కరిసే కరుపుడు మామూలుగా ఉండదు అంటున్నాడు కదండి. ఇప్పుడు మంచం మీద నుంచి లేగలేనాడు కూడా నేను లెగిస్తే మనిషిని కాదన్నట్టుగా సామెత ఉందండి. అతను చేసేది ఏమైనా ఉండదండి. అతను ఊరగా కార్యకర్తలని ఉత్సాహం రావడానికి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అతను చేసేది శూన్యం, ఏమీ లేదు. అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మేము అతను ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసి వాళ్ళకి చేరువ కావాలని మేము ఈ దూషణ పోషణలు మానేసి ప్రజలకు వీలైనంత సేవ చేసి వాళ్ళకి దగ్గర కావాలని మేము అంబటి రాంబాబుకి తెలియజేస్తున్నామండి.